కంకి గ్రామాల కంకి మండల వివిధ గ్రామాల నుంచి వచ్చిన దళిత సోదరులందరికీ కంకి గ్రామ ప్రజలకందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళితులు తెలంగాణలో చాలా వెనుకబడి ఉన్నారని చెప్పేసి 1,30,000 మంది దళితులకు ఈరోజు దళిత బంధు ద్వారా వాళ్ళకు లాభం చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో దళిత బంధు పథకం ప్రారంభించడం జరిగింది. మొదటి విడతగా 38,223 మంది దళితులకు 10 లక్షల రూపాయల చొప్పున 4,441 రూపాయలు మంజూరు చేసి ఇవ్వడం జరిగింది. అందులో రెండో విడతలో కూడా మన మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి సార్ గారు 100 యూనిట్లు తీసుకొచ్చి 100 కుటుంబాలకు ఈరోజు 10 లక్షల రూపాయలు ఇప్పించిన ఘనత మన మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి గారికి దక్కుతుందని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రెండో విడతలో కూడా ప్రతి నియోజకవర్గానికి 1,100 మొదటి విడతలనే మన ఎమ్మెల్యే గారు 1,100 దళిత బంధు అంటే 1,100 మంది దళితులకు లాభం చేకూర్చాలని చెప్పి శాంక్షన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులందరికీ వాళ్ళకు సాంఘీభావం తెలుపడానికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు అంటారు, బట్టి విక్రమార్క గారు అంటారు, మేము దళితులకు అన్ని రకాలుగా మేము పేరు చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఏదైతే ఉందో అది మేమే తీసుకొచ్చి మేమే అమలు చేస్తున్నామంటాం. కానీ వాళ్ళు చెప్పేటివన్నీ పచ్చి అబద్ధాలు. ఆ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అనేది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని సక్రమంగా అమలు చేసినాం. ఎస్సీలకు సంబంధించిన నిధులు ఎస్సీలకు ఇచ్చినాం, ఎస్టీలకు సంబంధించిన నిధులు ఎస్టీలకు ఇచ్చినాం. ఆ రకంగా మేము సమానత్వం చేసుకుంటూ అందరినీ తీసుకొని పోతున్నాం. మా ముఖ్యమంత్రి గారు మేము ఆయన దగ్గర కూర్చున్నప్పుడు సందర్భంలో వేరే కులం వాళ్ళ ఎమ్మెల్యేలు వచ్చి మీరు ఈ దళిత బంధు ఇస్తే కేసీఆర్ గారికి మనకు వేరే కులాల వాళ్ళ ఓట్లు తక్కువ వస్తాయి, మనం ఓట్ల కొరకు కాదు రాజకీయం చేసేది సమాజంలో అందరినీ సమానత్వం తీసుకొచ్చే కొరకనే కృషి చేయాలి. అందరికంటే బలహీనమైన వర్గం ఏదైనా ఉందంటే అది దళితులే ఉన్నారు. కాబట్టి ఆ దళితులకి ఎప్పుడు ఏ అవకాశం వస్తలేదు, మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకసారి అవకాశం కల్పిద్దాం. అందుకనే నేను దళిత బంధు పథకం ప్రవేశపెట్టినా ప్రతి ఒక్కరికి దళితునికి దళిత బంధు ఇద్దామని చెప్పేసి వారు ప్రారంభించారు. ఎవరు చెప్పినా ఏం లేదు, దళిత మీద ఉన్న ప్రేమతోని అది ముందుకు తీసుకెళ్ళారు. సరే, మొదటి విడత అయిపోయింది. మన నారాయణఖేడ్ నియోజకవర్గంలో కూడా మనం రుద్వారంలో 90,000 మందికి ఇచ్చినాం, 5గురికి మాధవపల్లిలో ఇచ్చినాం. రెండో విడతలో కూడా అది రాష్ట్రంలో నంబర్ 1 అందరికంటే ముందుగా మనమే చేయించినాం, ఎందుకంటే నాకు కూడా దళితుల మీద ప్రేమ ఉంది కాబట్టి. తర్వాత రెండో విడతల నేను ఎక్కడున్నా యూరోప్లో ఉన్నా, కలెక్టర్ గారు అన్నారు ఫోన్ చేసి, సార్ మరి ఎవరు ముందుకు వస్తలేరు, ఈ దళితులకు ఇస్తే ఓట్లు వస్తాయో రావో అని భయపడి మిగతా ఎమ్మెల్యేలు అంతా పక్కకు సరిపోతారు, మీరైనా తొందరగా చేసి పెట్టండి సార్, మీరు ఆడున్నారు ఎట్లయితే అన్నారు. నేను చెప్పినా నేను ఎక్కడున్నా సరే సార్, నాయే ముందుగా వస్తాయి, నాయే ముందుగా మంజూరు అవుతాయి, ప్రభుత్వంలో పోయి నిధులు కూడా నేను విడుదల చేపిస్తా, నాయ ముందుగా గ్రౌండ్ చేయాలని చెప్పిన. నేను చెప్పిన మాదిరిగానే ప్రపోజల్స్ అన్ని పోయినాయి, శాంక్షన్ అయినాయి, మీటింగ్లు పెట్టించినాం, బెనిఫిషరీస్ యూనిట్ సెలెక్షన్ చేసుకున్నారు. మొదటి విడతగా 3 లక్షలు రిలీజ్ చేయించినాం. అంటే గవర్నమెంట్ అయితే ఒకవేళ ఏదైనా స్కీమ్ తీసుకున్నారు, ఒక జేసీబీ తీసుకున్నారు, దానికి 20 లక్షలు అవసరం పడతాయి, మిగతా 10 లక్షలు. అట్లనే ట్రాక్టర్ తీసుకున్నారు, 10 లక్షలు కావాలి, మిగతా 7 లక్షలు రిలీజ్ చేపిస్తాం. అట్లా ఎక్కడికి వెళ్ళి ఆ స్కీమ్ ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో తీసుకొని వచ్చాం. కానీ జరిగింది ఏంటంటే అనుకోకుండా ఎలక్షన్ కూడా ముందుగా వచ్చింది. లేకపోతే వీళ్ళందరూ ఈ పార్టీకి దళిత బంధు స్కీమ్ అంతా కూడా అమలు అయ్యేది, వీళ్ళందరూ కూడా సంతోషంగా ఉండేవాళ్ళు. ఆ రకంగా ఆగిపోయిందండి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొత్తం అన్నింటినీ కూడా ఆపేయమని ఆర్డర్స్ ఇచ్చేసారు, ఫ్రీజ్ చేయమని ఆర్డర్స్ ఇచ్చేసారు. అవి ఫ్రీజ్ చేయబడ్డాయి. కానీ నిధులు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు కలెక్టర్ ఖాతాలో నిధులు ఉన్నాయి, మెదక్ కలెక్టర్కి అడిగినా, సంగారెడ్డి కలెక్టర్కి అడిగినా నిధులు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే నిధులు విడుదల చేస్తామన్నారు. మరి ఎట్లా సాధ్యమవుతుంది? వాళ్ళ ప్రభుత్వం కళ్ళు తెరిపియాలి, రేవంత్ రెడ్డి గారి కళ్ళు తెరిపియాలంటే బట్టి విక్రమార్క గారు ఒక ఎస్సీ వ్యక్తి ఉండి కూడా, అతను దళితులు ఉండి కూడా, అతను ఫైనాన్స్ మినిస్టర్ ఉండి కూడా అతను కూడా దళితులను పట్టించుకుంటలేడు, మాటలు మాత్రం చెప్తున్నాడు. వాళ్ళ కళ్ళు తెరిపించాలంటే ఇక్కడ మనం ధర్నా చేయాలి,
పోరాటం చేయాలి. పోరాటం చేస్తేనే అది సాధ్యమవుతుంది. దానికి నాంది పలికిన కంటి మండలానికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నా. ఎక్కడ కూడా రాష్ట్రంలో మన కాన్ఫరెన్స్ లో అందరూ కూడా ఎవరు ముందుకు వచ్చినా నేను మీకు అండదండగా ఉంటానని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ రకంగా దళిత బంధు నిధులు ఈ 3 లక్షలు కాకుండా ఇంకా 7 లక్షలు విడుదల చేసి తొందరగానే గ్రౌండ్ చేయాలి. అప్పటి వరకు మేము పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.